థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన బాబీ గారికి, అనిల్ గారికి, సాయిధరం తేజ్ గారికి, అండ్ వశిష్ఠ గారికి, అనుదీప్ గారికి అందరికీ థ్యాంక్స్ అ లాట్. అండ్ అనిల్ సార్ మీరు 2 సార్లు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ బాబీ గారికి కూడా పొద్దున ఏదో మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకుని కూడా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ అందరికీ. సో చాలామంది ఎన్నోసార్లు డిఫైన్ సక్సెస్ అని అడిగేవాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ దొరికేది కాదు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో 365 రోజులు ఆడాల్సిన సినిమా 3 రోజులకు వచ్చేసింది. ఇంక అందులో సక్సెస్ అంటే ఏంటంటే ఏం చెప్తాం అని అనిపించేది. సో ఐ థింక్ ఈరోజు సక్సెస్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్, మన ప్రొడ్యూసర్ల సక్సెసే మన సక్సెస్. సో మనల్ని నమ్మి మన మీద ఒక రూపాయి పెట్టి ఆ పెట్టిన రూపాయి తిరిగి వచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళారు అంటే ఇంక అంతకంటే ఆనందం నాకు తెలిసి ఇంకేది ఉండదు ఏ డైరెక్టర్కి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేసిక్గా నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సాహు గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అ లాట్. మీరు నమ్మకం పెట్టుకోకపోయి ఉంటే ఇవాళ నేను ఇక్కడ నిలబడేవాడిని కూడా కాదు. అండ్ కన్సిస్టెంట్గా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఏది అడిగితే అది నో చెప్పకుండా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ సార్. సో బేసిక్గా మేము సినిమాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి మన హీరో గారు, హీరోయిన్ గారు అందరు కలిసి సువర్ణమాయ తలుపులు తెరుస్తారు. వాళ్ళు అక్కడ దయ్యం ఉందని తెలియక తలుపులు తెరుస్తారు. జనాలు దయ్యం ఉందని తెలిసి థియేటర్ల తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. సో ఈరోజు చాలామంది సినిమా థియేటర్లకి జనాలు రావట్లేదు అని అనుకునే కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్లో చాలా సినిమాలు మొత్తం గ్రీన్ రెవల్యూషన్ చూపిస్తున్నాయి బుక్ మై షోలో. అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఉన్న పరిస్థితిలో హౌస్ఫుల్ బోర్డులు పడుతూ ఆ హౌస్ఫుల్ ఫోటోలు నాకు వస్తూ ఉంటే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. చాలా హ్యాపీ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికీ, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇవాళ. సో అదరగొట్టేశారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాంటి జాన్రా ఇంతకుముందు ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం యూ హెవ్ స్టెప్డ్ ఇన్ టు దిస్ జాన్రా. అండ్ మీరు ఇలానే ఏ జాన్రా ఇచ్చినా చింపేయాలని, చితగొట్టేయాలని కోరుకుంటున్నా. పూర్ణాచారి గారు 2 సాంగ్స్ రాశారు. మదర్ సాంగ్ ఎస్పెషల్లీ దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ అది ఇప్పుడు ఎంత రీచ్ అయిందో ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అలా రీచ్ అవుతూనే ఉంటుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ధీరోద్ధరణం సాంగ్ రాసిన విశ్వనాథ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇక్కడ లేరు ఇప్పుడు ఈ ఈవెంట్లో, బట్ థ్యాంక్స్ అలాట్. అండ్ కనిష్క గారు, బేసిక్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆయనే. సో ఆయన నాకు ఒకరోజు కాల్ చేసి సాహు గారికి నరేట్ చేయమని చెప్పి పిలిచారు. ఆ రోజే వాళ్ళిద్దరూ విని ఈ సినిమాను ఓకే చేసి అలా ముందుకెళ్ళడం జరిగింది. సో థ్యాంక్స్ అలాట్. అండ్ అజయ్ భయ్య, మా పిఆర్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ. ఆల్సో ఆర్ట్ డిపార్ట్మెంట్ కామేష్ గారికి, ప్రొడక్షన్ డిజైనర్ మనీషాకి, అండ్ కో రైటర్ దరహాస్, అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేష్, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలానే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మా సక్సెస్ని వాళ్ళ సక్సెస్ లాగా ట్రీట్ చేసి మరీ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ యూ గైజ్ హవ్ గివెన్ మీ. ఈ సక్సెస్ని నేను మా అమ్మకి, నాన్నకి, మా క్లోజ్ ఫ్రెండ్స్కి, మా వైఫ్కి, నా టీం అందరికీ, మా ప్రొడ్యూసర్స్కి, మా హీరో గారికి అందరికీ డెడికేట్ చేస్తున్నా. కానీ నాకు ఈ సక్సెస్ని డెడికేట్ చేసింది మీరు అందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్. అందరూ కలిసిన వాళ్ళు అందరూ కిష్కిందపురి పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. ఐడియా ఉంది, డెఫినెట్లీ వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ బై ద వే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సినిమా చూసి వచ్చాక అందరూ పాజిటివ్ పాయింట్స్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్, అనుపమ గారి పర్ఫార్మెన్స్ అని అందరూ ప్రతి ఒక్కళ్ళు యునానిమస్గా రాస్తున్నారు శాండీ మాస్టర్ పర్ఫార్మెన్స్ అని. వీళ్ళు ముగ్గురు ఈ సినిమాని డెఫినెట్లీ నేను ఒక లెవెల్లో అనుకుని ఉంటే వాళ్ళు డెఫినెట్లీ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్స్ అలాట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మరి పార్ట్ 2 గురించి ఖచ్చితంగా మళ్ళీ అడగాల్సిందే, ఎందుకంటే మీరు లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది, తర్వాత మీరు ఇంకా మిగిల్చిన క్వశ్చన్స్ అలాంటివి. కాబట్టి ఏం చేయబోతున్నారు, ఎప్పుడు రాబోతుంది? వస్తుంది తెలుసు. ఇమ్మీడియటా? ఓహో, ఆయన చెప్తారు. అనిల్ గారు వెంటనే చూశారు సంక్రాంతి అనగానే. అక్కడ సంక్రాంతికి ఆల్రెడీ ఖర్చీఫ్ రెడీగా ఉంటుంది బ్రో. డన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో బై ద వే సారీ, నేను మన డిఓపిని మర్చిపోయా. సో మనం ఎన్నో కళలు కంటాం, ఆ కళని విజువల్గా తీసుకొచ్చేది డిఓపిఏ. సో చిన్మయ్ విజువల్స్ని, రాధాకృష్ణ గారి సౌండ్ని అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. సో ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే
మన ఇంట్లో చూస్తే మహా అయితే 2 స్పీకర్లు ఉంటాయి, థియేటర్లో చాలా స్పీకర్లు ఉంటాయి. ఏ సౌండ్ ఎక్కడి నుంచి రావాలి అనే సరౌండ్ అంతా పర్ఫెక్ట్గా మిక్స్ చేసినందుకు ఖచ్చితంగా మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ అమేజింగ్ బ్లాక్ బస్టర్. యా ఓకే, సో మరి కిష్కింధపురి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న